ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పోదామనుకుంటున్నారండి. ఏం వేములాడక ధర్మపురికా పోవడానికి? ఎప్పుడు పోతామో తెలియదు. పోతే పోయిండ్రు కానీ మళ్ళీ ఎప్పుడు పుడదామనుకుంటున్నారు, ఎక్కడ పుడదామనుకుంటున్నారు అది మనకు తెలియదు. కనుక శ్రీహరి పరమాత్మ దివ్యమైన సంకల్పాన్ని చేయగానే భగవంతుని నాభిలోంచి ఒక కమలం పుట్టిందట. ఆ కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. ఇది సృష్టి ఆరంభ విధానము అని చెప్తుంది భాగవతం. ఆ కమలంలో కూర్చున్నాడు ఆయనే. ఎన్ని రోజులు కూర్చున్నాడంటే 1000 దేవ వర్షాలు కూర్చున్నాడట. వర్షం అంటే ఏంది? సంవత్సరం. 1000 ఏళ్ళు కూర్చున్నాడు కమలంలో. దేవవర్షాలు అవి మన సంవత్సరాలు కాదు. మన ఈ 360 సంవత్సరాలు అయితే దేవతలకు 1 సంవత్సరం అండి. ఇక లెక్క పెట్టుకోండి. అట్లా 3000 సంవత్సరాలు కూర్చొని అనుకున్నాట, అసలు నేను ఎవరు ఆలోచన వస్తుంది కదండి. నేను ఎందుకు కూర్చున్నా ఇక్కడ అనుకున్నాయట. అసలు ఈ పువ్వు ఉన్నదే ఇది దేని మీద ఆగింది అని ఆ కమలం యొక్క తొడిమే పట్టుకొని దిగుతున్నాయట బ్రహ్మదేవుడు. ఎన్నేళ్ళు ఉంటే మళ్ళీ 1000 దేవవర్షాలు దిగాడు. దిగిన తర్వాత ఏమైపోయింది పరిస్థితి అంటే, అయ్య బాబోయ్ నేను ఎక్కడికో పోతున్నా, మళ్ళీ దొరకదు. నేను మా వాళ్ళు ఎవరో తప్పిపోయారు ఎల్లారెడ్డిపేటల్ని. ఇక్కడనే ఓ సందులోకి పోవన్నా, ఓ సందులోకి పోయి 10 గంటల రాత్రి ఇల్లు చేరిండు మా కొత్త డ్రైవర్. అంటే తెలియకపోతే కష్టం, మళ్ళీ వెనకకి వెళ్ళి వస్తాం. యాత్రలు పోతే అరే బాగా దూరం పోకుండా తప్పిపోతారు. మళ్ళా ఎక్కిండు కమలంలోకి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడంటే మహాజలం చుట్టూ, మహాజలం అంటే కొన్ని వేల సముద్రాలు. మహాజల ఊహ మధ్యే పరిభ్రమమాణానేక సూర్యేందుకోటి బ్రహ్మాండ నామేకతమే వ్యక్తమహాదహంకార పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్ ద్యావర్ణైరావృతేస్మిన్ మహాది బ్రహ్మాండఖండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితస్య మహాసంకల్పాయ. అట్లా కూర్చుంటే నీళ్ల యొక్క చప్పుడు వినిపిస్తుందట. నీళ్లు చెరువు దగ్గరికి వెళితే అప్పుడప్పుడు ఒడ్డుకు వచ్చి నీళ్లు కొట్టుకుంటూ ఉంటాయి. తప అని కొడుతుంది. ఈ తప ఏమిటి? తపస్స అనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం ఓం 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 తపస్సు చేశాడు. మళ్ళీ 1000 దేవవర్షాల తర్వాత ఒక ఆయనే వచ్చాడు. బ్రహ్మ అని పిలిచాడు. జగన్మోహనాకారుడు పరమాత్మ వచ్చాడు. అయ్యా నీ పేరు బ్రహ్మ. నా పేరు బ్రహ్మనా? ఓహో, మరి మీ పేరు? నా పేరు పరబ్రహ్మ. ఆహా, మిమ్మల్ని చూస్తుంటే నాకేదో ఆనందం కలుగుతుందండి. ఆనందాన్ని ఇచ్చేవాడిని నేను ఎప్పుడు కూడా, అందరికీ కూడా. నీవు పుట్టిన కార్యం ఏమిటో తెలుసునా? పుట్టడం అంటేనండి ఇక్కడ కూర్చున్న పని ఏమిటో నీకు తెలుసునా? తెలియదండి. నాలాగే నువ్వు సంకల్పం చేసుకో. సృష్టిలో విస్తారమైనటువంటి యొక్క ప్రాణికోటి పుడుతుంది. సంకల్పం అంటే ఎట్లా చేయాలో చెప్పాడు భగవంతుడు. సంకల్పం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠాది ఋష్యాదులు పుట్టారు కొందరు శరీరంలోంచి. దక్షాది ప్రజాపతులు పుట్టారు శరీరంలోంచి. మరీచ్యాది మహర్షులు పుట్టారు శరీరంలోంచి. పుడుతూ ఉంటే చూచాయట, వీళ్ళంతా నా లోపల నుంచి వస్తున్నారు నమస్కారం చేస్తున్నారు. నాయనలారా, మీరు కూడా ఏదైనా ఒక సృష్టి కార్యక్రమానికి నాకు సహాయం చేస్తారా? పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నారు. ఏమండి, అహంకారం మమకారం బ్రహ్మ సృష్టిలో ఉందేనా అన్నట. ఈ అహంకారం మమకారం దానంతటదే పుట్టింది. దెబ్బలు పుట్టిస్తే పుట్టినవి కావాలి. మరి ఇవి ఎట్లా పోతాయి? ఎక్కడి నుంచి పుట్టాయో మనకు తెలిస్తే కదా ఎట్లా పోతాయో తెలుస్తుంది.
ఈ అహంకారం కానీ మమకారం కానీ తొలగిపోవాలి అంటే దీనికి మూలాధారమైనటువంటి ఒక పరమాత్మ యొక్క నామస్మరణతోనే అహంకారము మమకారం తొలగిపోతుంది తప్ప దేనితోని కూడా తొలగిపోదు. దాని తర్వాత ఇక్కడ ఇంద్రాది లోకపాలకులు పుట్టారు, దశేంద్రియాలు పుట్టాయి, యక్షగరుడ గంధర్వాదులు పుట్టారు. పుడుతూ ఉన్నారట. పుడుతూ ఉంటే మరీచి మహర్షుల్ని అడిగాడట బ్రహ్మ, బాబు కొంచెం ఏమన్నా సృష్టికి సహాయం చేస్తారా? మేము హాయిగా తపస్సు చేసుకొని భగవంతుడిని చేరుకుంటాం, మాకెందుకండి ఈ సృష్టి? వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా చాలామందిని అడిగాడు, ప్రజాపతులను అడిగాడు, వస్తువుని అడిగాడు. మాకేం తెలియదు అంటే కొంచెం అహంకారం కానీ మమకారం కానీ పుట్టిస్తే పుట్టింది కాదు కదా. అహంకారం వస్తే దాని తమ్ముడు ఎవరంటే కోపం. వెంటనే కోపం వచ్చినట్టు బ్రహ్మదేవునికి బొమ్మలు ముడిపెట్టినాడు. కోపం వస్తే బొమ్మలు ముడి పెడతాం కదండి మనం. ఆ బొమ్మ ముడిలోంచి పుట్టినాట రుద్రుడు. భయంకరమైన ఏడుపు ఏడుస్తూ పుట్టాడట. వీడెవడరా ఇక్కడి నుంచి పుట్టాడు? వాడిని దగ్గర తీసుకున్నాట. నాయన ఆపయ్యా, ఆపుని ఏడుపు అంటే ఎన్నేళ్ళు పట్టింది ఆ ఏడుపును ఆర్పడానికంటే 100 సంవత్సరాలు పట్టినాయట. కొంతమంది ఏడిస్తే ఎట్లా ఏడుస్తుంటే ఏడుపు పెరగదు, ఏడుపు తగ్గదు. వాడు ఏదో కావాలని ఏడుస్తున్నాడు. పెన్ను కావాలంటారు, పెన్ను ఇచ్చామను ఇదే సౌండ్ పెరగదు, ఏడుపు తగ్గదు, ఏడుస్తూనే ఉంటాడు. ఓదార్చాట బ్రహ్మ. నేనేం చేయాలంటే నాయన నీవు కూడా సృష్టికి సహకరించు. రుద్ర సృష్టి ఏమన్నా ఉందా అండి? ఇప్పుడు మనం చూడవచ్చా అంటే చూడవచ్చు. పాములు, పులులు కొన్ని అవే ప్రసవిస్తాయి, అవే తింటాయి వాటి పిల్లల్ని. అవే పాములు పెట్టినప్పుడల్లా చెప్తారు పెద్దలు 1000 గుడ్లు పెడుతున్నారు, 1000 పిల్లలను చేస్తుంది. మరి అవన్నీ అట్టగే ఉంటే చీమల కంటే పాములే ఎక్కువైపోయాయేమో సృష్టిలో. కనుక పుట్టంగా అదే తింటూ ఉందట. కొద్ది రోజులకు అడిగాడు, ఏమయ్యా రుద్ర, నీ సృష్టిలో సృష్టించిన ప్రాణికోటి ఏది? ఎక్కడున్నాయి? కన్నాను, తిన్నాను, నీవు సృష్టికి పనికిరావు అని పాపం ఎంతమందితో వేధింపబడ్డాడు బ్రహ్మదేవుడు. ఆఖరకు కూర్చొని లేచిన తర్వాత ఏం చేస్తామండి? మన పురాణం అయిపోయినాక ఒక్కసారి చేతులు పైకి పెట్టి హమ్మయ్య అంటుంటాం. బ్రహ్మదేవుడు కూడా ఒకసారి హమ్మయ్య అనే వరకు కుడి చేతిలోంచి ఒక అబ్బాయి పుట్టాడు, ఎడమ చేతిలోంచి ఒక అమ్మాయి పుట్టింది. ఆ కుడి చేతిలోంచి పుట్టినవాడే స్వయంభువ మనువు, ఎడమ చేతిలోంచి పుట్టిందే శతరూప. అయ్యా మేమేం చేయాలి అని అడిగాడు. ఏమీ లేదు, ఒక సృష్టికి క్రమాన్ని ఏర్పాటు చేశాను భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా. నిన్ను స్త్రీ అంటారు, నిన్ను పురుషుడు అంటారు. మీ ఇద్దరి యొక్క అనురాగంతో పుట్టేవాళ్ళు ఈ లోక విస్తారమైన సంతానం కలుగుతుంది మీకు. కనుక విశేషమైన సంతానాన్ని మీకు కనడానికి ఆజ్ఞాపిస్తున్నాను అన్నమాట. ఆ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మవాక్కు చేత వాళ్ళకు పిల్లలు పుట్టారు, 2 పుట్టారు, చెరొక్కడిని ఎత్తుకున్నారు. 4 అయినారు, భుజాల మీద కూర్చుండబెట్టుకున్నారు. 6 అయినారు, కింద దించుదామంటే ఏం లేదు ఆధారం. వీళ్ళేమో బ్రహ్మశక్తి చేత నిలబడ్డారు. అయ్యా ఇక్కడ ఏమీ లేదు, మరి వీళ్ళని దించితే కిందకి పడిపోరు కదా. నిజమే అని బ్రహ్మదేవుడు హాచి అని ఒక తుమ్ము తుమ్మితే ఆ తుమ్ము తుమ్మిన ముక్కు ద్వారం నుండి ఒక చిన్న ఎర్రజిమలాగా బయటకు వచ్చి అది కొండంత పెరిగిందట. ఆయననే వరాహమూర్తి, వరాహ భగవానికి. ఆయన ఏం చేశాడట? అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మదేవుడు చూశాడట, స్వామి మీరేనా వచ్చింది? ఆ శంఖచక్ర గదాపద్మాలతో పాటు సుక్సువాలు, దర్భలు, పరిణిత, ప్రోక్షణి, పూర్ణపాత్ర అన్ని పట్టుకొని యజ్ఞవరాహస్వామి. నాయన బ్రహ్మ, హిరణ్యకశ్యపుడు అనేవాడు భూమిని పాతాళ రసాతలంలో దాచిపెట్టాడు. తీసుకొస్తానని బయలుదేరి ఆ హిరణ్యకశ్యపుని యొక్క సంహారం చేసి అక్కడి నుంచి భూదేవిని తీసుకొచ్చి ఆ జలరాశి పైన ప్రతిష్ఠ చేశాడు. అక్కడి నుంచి భూమి మీద ప్రాణులన్నీ కూడా నిలవడం పెట్టాయి అని చెప్పాడు.
ఈ హిరణ్యాక్షుడెవరు, ఈ భూమి ఏమిటి, ఆ వరాహమూర్తి ఏమిటి? వరాహమూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయనకు 2 దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒకటి భూలోకము, భూదేవత, శ్రీదేవి, భూదేవి. శ్రీదేవి భూదేవిని చూస్తే ఎప్పుడు అనుకునేదట, నేను ఎప్పుడు స్వామికి ఇక్కడ ఉంటాను వక్షస్థలంలో, నువ్వెక్కడ ఉంటావు కింద. ఎక్కడైతే ఎవరికైనా ఏదైనా అహంకారం కలిగితే భగవంతుడు వెంటనే విరిచేస్తాడు. వరాహావతారంలో ఏం చేశాడంటే, శ్రీదేవి ఇక్కడ ఉంది కానీ భూదేవిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఆయన, కొమ్ముల మీద పెట్టుకుంటే అప్పుడు శ్రీదేవి కిందికైంది, భూదేవి మీదికై కాళ్ళు ఊపుతున్నదట. ఆమె నా భర్త నన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు కదా అంటే ఆ కాళ్ళు వచ్చి శ్రీదేవికి తాకుతున్నాయి. ఎప్పుడు కూడా అహంకారపడకూడదు. ఆయనకి ఎప్పుడు ఏ బుద్ధి పుడతాడో ఏం చేస్తాడో అనుకుందట. అందుకే మనం కూడా ఎన్ని కలిగినా కూడా అహంకార మమకారాలు పనికిరావంట. అంటే నాయన పరీక్షిత్ మహారాజా, పూర్వకాలంలో ఈ వరాహమూర్తి ఎలా వచ్చాడో నేను చెప్తున్నాను. వీళ్ళు ప్రాచీన కాలంలో బ్రహ్మ సృష్టి ఆరంభమైన తర్వాత దివ్యమైన దేవతాంశలు కశ్యపాది ప్రజాపతులందరూ కూడా బ్రహ్మ యొక్క శరీరంలోంచి పుట్టారు. ఆ పుట్టినటువంటి వాళ్ళంతా ప్రజాపతులైనారు, మహర్షులైనారు, యోగులైనారు. దానిలో కశ్యపుడు అనేటువంటి ఒక ప్రజాపతికి 13 మంది భార్యలు ఉన్నారు. దానిలో 2 భార్యల పేరు దితి, అతిథి. అతిథి ఏమో దేవతలకు తల్లి అయింది, దితి ఏమో రాక్షసులకు తల్లి అయింది. దితికి సంతానం కలిగింది. అతిథికి సంతానం కలగకపోతే ఒకనాడు పయోహోమం చేసుకుంటున్నాడు. ఎవరు? కశ్యపుడు. దితికి సంతానం కలిగింది కదా, అతిథికి కలిగింది కదా, నాకు కూడా కావాలంటే నీకు కూడా కాలం వచ్చినప్పుడు సంతానం అవుతుందని చెప్పాడు. నాకు ఆ కాలం ఎప్పుడో రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడే రావాలి అని చెప్పింది. ఇది దేనికైనా కూడా ఒక సమయము, ఒక సందర్భము, ఒక ప్రదేశము ఉంటుంది. ఇది సాయంకాలం పూట శివపార్వతులు, లక్ష్మీనారాయణ మూర్తులు ఆకాశంలో సంచరించేటువంటి సంధికాలం. దీని పేరే సంధ్యాకాలం అంటారు. 3 సంధ్యలు, ప్రాతకాల, మాధ్యాహ్నిక, సాయంకాల సంధ్యలలో ఏం చేయాలంటే భగవంతుని యొక్క నామాన్ని జపించాలి తప్ప మరో పని చేయకూడదు. ఈ సంధ్యాకాలం ఎంతసేపు ఉంటుందంటే కొన్ని నిమిషాల కాలమే. ఆ నిమిషాలు కూడా ఓర్చుకోలేకపోయిందట దితి. తర్వాత ఆ హోమాన్ని పక్కకు పెట్టాడు ఈయన. భార్య యొక్క కోరిక తీరిస్తే, కోరిక తీరిన తర్వాత అడిగిందట, ఏమండి ఇలా జరిగిన దానికి ఏమైనా చెడు ఫలితమే వస్తుందంటే తప్పకుండా చెడు చేస్తే చెడు ఫలితమే వస్తుంది. నీ గర్భవాసంలో పుడతారు 2. వాళ్ళే హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు అనే వాళ్ళు పుడతారు. వాళ్ళు లోక కంటకులు అవుతారు. వాళ్ళు పుట్టిన ప్రతి ప్రాణి చేత కూడా చీత్కరించబడుకుంటారు, తిట్టబడుతుంటారు. పొరపాటు అయిపోయిందండి, మన్నించండి. ఏ పాపం చేసినా దానికి పశ్చాత్తాపమే పెద్ద నివారణ. పశ్చాత్తాపడి ఏడుస్తున్నావు కనుక నీ కొడుకులు లోకకంటకులే కానీ నీ పెద్ద కొడుకైనటువంటి హిరణ్యకశ్యపునికి కలిగేటువంటి ఒక కుమారుడు ఉంటాడే, వాడి పేరు ప్రహ్లాదుడు. వాడు మాత్రం లోకపూజ్యుడవుతాడు, నీ మనమడు అని చెప్పి ఓదార్చింది. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు వాళ్లలో ఒకడే హిరణ్యాక్షుడయ్యా. అంటే మరి వీళ్ళు ఎందుకు పుట్టారు అంటే ఏదైనా కూడా భగవత్ సంకల్పమే. భగవంతుని యొక్క వైకుంఠ లోకానికి సనక సనందన సనత్కుమార సనత్సుజాతనులు అనేవాళ్ళు రోజు వెళుతూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ చేసుకునేటప్పుడు ద్వారపాలకులు ఎంతమంది ఉంటారంటే, ద్వారపాలకులు అంటే జయ విజయులు మాత్రమే మనకు పరిచయం. మనకు పరిచయం అంటే పురాణంలో పరిచయం. కానీ చండ ప్రచండ కుముద కుముదాక్ష శంఖకర్ణ సర్పనేత్ర, ఆ తర్వాత
సుముఖ సుప్రతిష్ఠ ధాతృ విధాతృలు అనే ద్వారపాలకులు ఉంటారు. అందులో జయ విజయులు స్వామికి దగ్గర ఉంటారు. రోజు సనకాదులు వెళుతూ ఉన్నారు, వాళ్ళు మార్గాన్ని చూపిస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నాయి. ఓసారి అంతకుముందు కాలంలో దూర్వాస మహర్షి అంబరీష మహారాజు గారికి శపించాడు ఓ శాపం. ఏమని శపించాడంటే, విష్ణుమూర్తి చేతిలో ఉండే చక్రం అడిగిందట, స్వామి నా అవసరం ఉన్నప్పుడు పిలిస్తే వస్తాను కదా, నేనే ఎప్పటికి నన్ను మీరు మీ చేతిలో మోయడం దేనికి? ఇది కనుక ఎక్కడన్నా మీ నామ జపం జరిగే చోట పోయి ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. మీకంటే మీ నామము మీ ధ్యానమే చాలా గొప్పది. అంబరీష మహారాజు గారి హృదయంలో ఉందట చక్రం. ఎప్పుడో దూర్వాస మహర్షి ద్వాదశికి వచ్చాడు, కథ వస్తుంది ముందు ముందు. ఆ దూర్వాస మహర్షి పెట్టిన శాపానికి చక్రం బయటకు వచ్చిందట. దూర్వాసుడు అంబరీషునికి పెట్టాడు, ఒక ఋషిని నిందించావు, భోజనానికి పిలిచి అవమానించావు గనక 10 జన్మలెత్తుదువుగాక. ఆ 10 జన్మలు ఎత్తవలసిన అవసరం ఎవరికి ఏర్పడ్డదంటే, చక్రం మీద నీళ్లు చల్లినాడు గనక చక్రం పట్టుకునేవాడెవరు? చక్రధారి స్వామి నారాయణమూర్తి. ఆ 10 జన్మలు నేనెత్తుతాను అన్నట. ఎవరు? భగవంతుడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణ బలరామ ఎత్తాడు. ఈ సనక సనందనాదులు వచ్చి వైకుంఠంలో స్వామి దర్శనానికి వెళతాం. ఇవాళ ఏకాదశి అంటే కావచ్చునయా, మీరు రోజు 3 పూటలు రావడం? అహంకారం మమకారాలు ఎవరు పుట్టిస్తే పుట్టినవి కాదు కదండి. అవి ఎవరి మీదికైనా ఎప్పుడైనా ఎట్లయినా రావచ్చు. కనుక వీళ్ళకు అనిపించిందట, ఈ కాపలా ఉన్న జయ విజయులకు రోజు వీళ్ళు రావడం, వచ్చినప్పుడు ఇట్లా అనడం, పోయేటప్పుడు అట్లా అనడం, ఏమిటంటే వీళ్ళకి ఏమైనా మనం ఏమన్నా మృత్యులమా? ఈ వేళైతే స్వామి దర్శనం కానిపోవద్దు వీళ్ళకి అనుకున్నారు. అక్కడ ఉండే వాళ్ళకు కూడా తప్పలేదు. ఏమండి మీరు రోజు రావడం, మేము చేతులు ఇట్లా అట్లా అనడమేనా? ఇవాళ మీరు అమ్మగారిని దర్శించుకోవడానికి, నాన్నగారిని దర్శించుకోవడానికి వీలేదు. లేదండి, ఇవాళ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు కావచ్చు, మేము పోనీయం, మేము పోతాం అంటే దేవుడి దగ్గర ఉంటున్నామనేటువంటి అహంకారం ఆ మూర్ఖులారా మీకు అన్నారట. ఎవరు? సనకాదులు. అవునండి, మేము ఇక్కడనే ఉండేవాళ్ళం కనుక మాకు ఆ మాత్రం ఉండదా? అయితే మీరు శాశ్వతంగా భగవంతునికి దూరం అయిపోదురు కానీ చెప్పించాడు. పరమాత్ముడే బయటకు వచ్చాడు. నాయనలారా, మరి ఎవరు? సనకాదులు ఆయన కుమారులే, వీళ్ళు ఆయన కుమారులే. మీకు ఏం కావాలి? ఏం జరిగిందంటే ఇలా జరిగిందండి. శాశ్వతంగా కాదు కానీ దీనికి ఒక ఎగ్జంప్షన్ ఇస్తాను. 7 జన్మలు నన్ను పూజించి నన్ను చేరుకుంటారా, లేదా 3 జన్మలలో నన్ను నాతో వైరం పెట్టుకొని చేరుకుంటారా? మనకు కూడా అంతేనండి. రామరామ అంటే మనస్సు నిలవదు. కానీ తిట్టడం మొదలుపెట్టండి, ఏమన్నా పుస్తకాలు పట్టుకుంటామా తిట్టేవాళ్ళం? అవి ప్రవాహంగా వస్తూనే ఉంటాయి, ఏకాగ్రత తిడుతూ ఉంటే. అందుకోసం వైరం గొప్పదా ప్రేమ గొప్పదా అంటే, ఒక రకంగా 3 జన్మలలో వైరం పెట్టుకొనే చేరుతామంటే నా ఇల్లారా, మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా జన్మిస్తారు. నేను వరాహ నృసింహ అవతారాలు ఎత్తి మిమ్మల్ని కడతేరుస్తాను. ఇక్కడ సనకాదులు అంటున్నారట, స్వామి మేము వెళ్ళొస్తాం. మీరు ఎక్కడికి వెళతారు? తిట్టినవాడు, పడ్డవాడు, చూసినవాడు, విన్నవాడు అందరూ కూడా చత్వార సమభాగిన. మీకు కూడా ఉంటుంది ఇళ్ళ ఫలం. మాకేం ఫలం? మేము శాపం పెట్టినాం అంతే. పెట్టినరు కానీ దాని ఫలం మీరు అనుభవించవద్దా? వీళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా పుడితే మీరు ప్రహ్లాదునిగా పుడతారు, దేహహింస అనుభవిస్తారు. 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా వీళ్ళు పుడతారు. మీరేమై పుడతారో తెలుసిన? విభీషణులై పుడతారు. 3వ జన్మలో శిశుపాల దంతవక్కులుగా వీళ్ళు పుడతారు. మొదటి జన్మ ప్రహ్లాదునికి శరీరానికి హింస, 2వది విభీషణుడికి మాటల చేత హింస. అటు రావణాసురుడు, ఇటు కుంభకర్ణుడు, ఇద్దరు దిట్టుడే. మరి 3వ జన్మలో వీళ్ళు శిశుపాల దంతవక్కులై పుడతారని
మీరు సుధాముడు అని పేరుతోని దరిద్రహింస కుచేనుడిగా పుట్టాలి. అందుకోసమే కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక సకార్యే దుష్కార్యేషు చత్వార సమభాగిన. మంచికైనా చెడ్డకైనా చేసినవాడు, చెప్పినవాడు, చూపించినవాడు, విన్నవాడు నలుగురు కూడా సమభాగులై ఉంటారు. కనుక పెద్దలు వెనకట ఎక్కడైనా భజన జరిగితే పోయేవాళ్ళు కానీ కొట్లాట అవుతుందంటే అటు పోవద్దురా నాయన మనకెందుకు, ఇటు పోదామనుకునేవాడు. కాలం కొంచెం తిరగబడ్డదేమో ఇప్పుడు. భజన అంటే ఎవరు పోవడం లేదు, యుద్ధం అంటే పోతున్నారు. కాల ప్రభావం అంటారు. ఆ రకంగా ఆ వరాహమూర్తి చేత చంపబడ్డవాడే హిరణ్య కశ్యపుడు అన్నట. ఆ తర్వాత దివ్యమైనటువంటి యొక్క ఇక్కడ పిల్లలు పుడుతూ ఉన్నారు. దాని తర్వాత అమ్మాయిలు పుట్టారా, సృష్టిలో మొట్టమొదలు అబ్బాయిలు పుట్టారా అని అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. రాధా మాధవుడు అంటున్నామా, మాధవ రాధ అంటున్నామా, సీతారాములు అంటున్నామా, రామసీతలు అంటున్నామా? అందుకే అమ్మాయిలే పుట్టారు. ఆమెనే ఆ పుట్టినటువంటి యొక్క ముగ్గురు అమ్మాయిలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఆ ఆకూతి అనే అమ్మాయిని మరి పెళ్ళిళ్ళు పెద్ద పెరిగిన తర్వాత పెళ్లి చేయాలి కదా. ఆకూతి అనే అమ్మాయిని ఈ స్వయంభవ మనవు శతరూప అనేవాళ్ళు రుచి ప్రజాపతికిచ్చి పెళ్లి చేశారట. దేవహూతి అనేటువంటి అమ్మాయిని మొదట ఆమెను రుచి ప్రజాపతికి, రెండవ దాన్ని కశ్యప ప్రజాపతికి, మూడో అమ్మాయినేమో కర్దమ ప్రజాపతికి ఇచ్చాట రుచి ప్రజాపతి. దాని తర్వాత మూడో అమ్మాయిని కర్దమునికి ఇచ్చి వివాహం చేశారు. కర్దమ మహర్షి. కర్దమ ప్రజాపతి అంటే ఎవరు అంటే మహాతపస్వి. ఆయనే సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క బిందు సరోవరం దగ్గర 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు అని. ఆ తపస్సు చేసినటువంటి యొక్క మహానుభావుడు ప్రత్యక్షమైనట భగవంతుడు. అంతకుముందు బ్రహ్మదేవుడు వచ్చి కర్దమునితో అన్నాట, నాయనా కర్దమా, వివాహం చేసుకొని సంసార సౌఖ్యాలన్నీ అనుభవించు అంటే నాకెందుకండి, హాయిగా భగవంతుడే కావాలి నాకు, భగవంతుని గూర్చి తపస్సు చేస్తానన్నట. మరి తపస్సు చేస్తే భగవంతునికి మాత్రం సంసారం లేదా, నాకు లేదా, బ్రహ్మదేవునికి లేదా? సంసారంలో ఉండడం మంచిదయ్యా, సంసారం నీలో ఉండకూడదు అంతే. తపస్సు చేశాడట, ప్రత్యక్షమయ్యాడు మహావిష్ణువు. అందరూ భగవంతుని చూస్తే ఆనంద బాష్పాలు కారుతాయి, కానీ భగవంతునికే ఇతన్ని చూస్తే ఆనంద బాష్పాలు కారినాయట భగవంతుడికి. ఆ కారిన నీళ్ల చుక్కలు ఆ సరస్సులో పడ్డాయి గనక అమృత బిందువులు, అది బిందు సరోవరం అయింది. ఆ బిందు సరోవరం యొక్క గొప్పతనం ఏమిటంటే 80 సంవత్సరాల వయస్సులో ఉన్నవాళ్ళు కూడా ఆ సరోవరంలో ఒకసారి మునిగి తేలితే 20 సంవత్సరాల వయస్సు వస్తుంది. ఇప్పుడు కూడా అది ఎక్కడ ఉంది? హిమాలయ ప్రాంతాలలో ఉంది. అయ్యా మమ్మల్ని ఇవ్వమంటారా పోండి. కానీ మునిగి బయటకు వస్తే 20, మునిగి రాకపోతే అటే పోతారు. ఆ బిందు సరోవరంలో పరమాత్మ వచ్చి, కర్దమా, ఆ స్వయంభవ మనవు యొక్క రెండవ అమ్మాయి సిద్ధంగా ఉంది వివాహానికి, పెళ్లి చేసుకుంటావా? స్వామి, బ్రహ్మదేవుడు కూడా ఇదే మాట చెప్పాడు నాకు. అవునయ్యా, సంసారంలో ఉండాలి, సంసారాన్ని అంటకుండా ఉండాలి. పడవ ఎన్ని నీళ్లలో ఉన్నా పర్వాలేదు, కానీ పడవ లోపలికి చెంపే నీళ్లు రావద్దు, మునిగిపోతుంది అది. అందుకోసం సంసారంలో ఉండు. కానీ ప్రభు, నా శరీరం చూడండి ఒకసారి, 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇక్కడ ఉండే ముడత ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండేది ఇక్కడికి పోయింది. ఎవరు పిల్లనిస్తారు నాకు? పెళ్ళి చేసుకోవాలని ఉందన్నమాట.
ఎవరిస్తారేమిటి, పిల్లనిచ్చేవాళ్ళు నీ ఇంటికి వస్తారు పొమ్మన్నాడు. తెల్లవారంగానే ఆశ్రమంలో కూర్చున్నాడు కర్దముడు. స్వయంభువ మనువు శతరూప ఇద్దరు వచ్చారు. కర్దమ మహర్షికి అభివాదములు. అయ్యా తమరెవరు? నా పేరు స్వయంభూ మనువు. ఈ అమ్మాయి ఏమో నా భార్య శతరూప. ఓహో, మరి ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? మాకు అమ్మాయి ఉందయ్యా, పేరు దేవహూతి, మహాసౌందర్యవతి, చక్కనైన విద్యావతి, గుణవతి, నీకు ఇద్దామని వచ్చాం. అమ్మాయి పిల్లవాడిని చూసావా? ఏడినానా పిల్లవాడు అంటున్నాడు. ఏడినాన కాదే, ఆ ఎదురుగా ఉన్నవాడే పిల్లవాడు, బాగున్నాడు అందట. ఏమ్మా నా ముఖం చూస్తే నీకు చూడబుద్ధి అవుతుంది? అసలు ఎన్ని ముడతలు వచ్చాయి శరీరానికి. మా అమ్మాయికి రూపంతో పని లేదండి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి పిల్లల్ని ఇస్తూ ఉంటారు. ఏమమ్మా మీ అమ్మాయి ముడితే మాసిపోయే బంగారు బొమ్మలాగా ఉంది, ఆ పిల్లవాడు చీకట్ల కనబడడం లేదు, గంతంలాగా ఉన్నాడు, ఆ పిల్లవాడికి ఇస్తున్నారు ఏమిటండి అని ఎవరైనా అడిగారు. అయ్యయ్యో ఆ పిల్లవాడు పెద్ద డాక్టరు అంటే, డాక్టర్ అయితే నల్లగా ఉన్నా పర్వాలేదా? ఆయన పెద్ద కలెక్టర్ అండి, ఆయన పెద్ద కాంట్రాక్టర్ అండి. అలాగే మా అమ్మాయి కూడా గొప్ప తపస్సు చేసుకున్నవాడిని పెళ్లి చేసుకోవాలి నీ కోరిక. నీలాంటి తపస్సు చేసిన వాడు ఈ కాలంలో లేరు గనక నీకు ఇస్తున్నాం ఈ అమ్మాయిని. రైట్. మరి నాకు షరతు ఉంది. ఏముంది తెలుసునా? పెళ్ళయిన తర్వాత, పిల్లలైన తర్వాత నేను సన్యాసిని అయిపోతాను. మరి మీ అమ్మాయికి ఇష్టమేనా అది? ఏమ్మా ఆయన అలా అంటున్నాడు, ఏమంటావు నువ్వు? నానా పెళ్ళయ్యేదాకా ప్రతి మగవాళ్ళకి ఇట్నే మాట్లాడతారే, లగ్గమైన తర్వాత నా సంగతి నేను చూపిస్తా నీకెందుకు అన్నదట. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అద్భుతమైనటువంటి ఒక వివాహం కార్యక్రమం జరిగింది. కానీ మహానిష్ఠాగరిష్ఠుడు కనుక కర్దమ ప్రజాపతి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తన తపస్సుకు, ఆయన పూజకు పూజా ద్రవ్యాలు, తీర్థము అన్ని సిద్ధం చేస్తోంది దేవహూతి. దేవహూతితోనే మాట లేదు, ముచ్చట లేదు, బాగున్నవా బాగలేవా ఏది అడుగుడే లేదు. పెళ్లి చేసుకొని మర్చిపోయినట్టు అయిపోయారు. పెళ్లి చేసుకొని కూడా మర్చిపోతారంటే ఎక్కడనో ఏ ఊళ్ళోనో పెళ్లి చేసుకొని మర్చిపోయినట్టు ఒకడు. మర్చిపోతే పాప ఆ అమ్మాయి కూడా కొత్త ఇంటి పిల్ల కనుక తెల్లవారులేవంగానే భర్తకు సేవ దేనితో ప్రారంభం చేయాలండి? బ్రష్తోని ప్రారంభం చేయాలి. ఆ బ్రష్ మీద ఇంత కాలుగెట్టి పెట్టింది. అక్కడ వెళితే వీడు పెద్ద మతి మరుపుగాడు, ఈ బ్రష్ మీద కాలుగెట్టి ఉంది, నేను నిన్న మొహం కడుక్కోలేదా ఏమి అనుకున్నాడు. అది నిన్నటి పేస్ట్ లాగా లేదు, ఇప్పుడే లేటెస్ట్గా పెట్టిన పేస్ట్ లాగా ఉంది అనుకున్నాడు. ముఖం కడుక్కోగానే చక్కగా అందమైన కప్పులో కాఫీ తీసుకొచ్చి చిరునవ్వు నవ్వుతూ ఇచ్చిందట. అరే నాకు మొహం కడుక్కోగానే వెంటనే ఛాయ్ కాఫీ రావాలని నీకు ఎట్లా తెలుసు అన్నాడు. ఎట్లా తెలుసు? అవును నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. దీనికి పూర్తిగా మతిపోయింది. అవి ఎక్కడ చూసినా అంటే చెప్తా మనం ఎక్కడనో ఇద్దరం కూర్చుంటే అందరూ వచ్చి బియ్యం చల్లిపోయినరు. ఎక్కడండి బియ్యం చల్లి అక్షంతలు వేసిపోయారు. వెంటనే చూసిందట, ఆహా నీ మేధా సంపత్తికి నా జోహారు అని కప్పు సాసర అక్కడ ఎత్తేసి వెళ్ళిపోయింది. అంటే మనదేమో మామూలు మతి మరుపు, వాళ్ళకేమో భగవంతుని యందు మరుపు లేకుండుట గనక. ఇంతకాలం గడిచింది, 60 ఏళ్ళు గడిచాయి. 60 ఏళ్ళు అయిపోయినాక కర్దముడు అంటున్నాడట, దేవహూతి అని పిలిచాడు. స్వామి ఇంకా నా పేరు మీ జ్ఞాపకం ఉందా? ఎందుకుండదు పేరు? జ్ఞాపకం ఉంది, నువ్వు జ్ఞాపకం ఉన్నావు, కానీ నేను నిన్ను భర్తగా ఏ రకంగా ఆదరించాలో ఆదరించలేకపోయాను కనుక ఇప్పుడు నేను ఆదరిస్తూ ఉన్నాను. వెంటనే ఒక బ్రహ్మాండమైన యోగశక్తి చేత విమానాన్ని తయారు చేశాడు. ఆ విమానం ఎలా ఉందండి అంటే, ఆ విమానంలో భవనాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, మంటపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి ఆ బిందు సరోవరంలో స్నానం చేసి రమ్మన్నాడు. 60 ఏళ్ళు అంటేనండి, ఆ అమ్మాయికి పెళ్ళైనప్పుడు 20 ఏళ్ళు. 60 × 20
80 ఏళ్ళ అమ్మాయి ఎట్లా ఉంటుంది? స్నానం చేసింది, పెళ్ళైన నాడే అద్దం చూసుకుంది, మళ్ళీ చూసుకోలేదు. ఆ సరస్సులో స్నానం చేసి బయటకు రాగానే నవయవ్వనము తొణకిసలాడినట్టుగా ఉంది. అద్దం చూసుకుంది, అలంకారం చేసుకుంది. వచ్చాడు కర్దముడు. అయ్యా తమరెవరండి అని అడిగిందట. నేనే అన్నాడు. నేనే ఎవరు నువ్వు అని అడిగిందట. నేను కర్దముడిని.